హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కేవీఆర్ ఇన్స్టిట్యూట్. తెలుగు ద్వారా ఇంగ్లీషు సులభంగా ఎలా మాట్లాడాలి? తెలుగు ద్వారా ఇంగ్లీషే కాదండి, తెలుగు ద్వారా తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ ఏ భాష అయినా మీరు సులభంగా ఎలా మాట్లాడాలి? ఈ వీడియోలో తెలుగు ద్వారా సులభంగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో కొన్ని వాక్యాలు, కొన్ని సూత్రాలు రకరకాలుగా చెప్పుకుందాం. ఓకే, క్రింద చెప్పిన ఇంగ్లీష్ వాక్యాలను గమనించండి. మీరు డే టు డే లైఫ్లో మీకు ఇంగ్లీషు కొంచెం గొప్ప వచ్చు, బేసిక్ నాలెడ్జ్ లేకుండా చాలామంది ఈ వీడియోలు చూస్తుండరు. సో బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ గో అంటే మీనింగ్ ఏంటో తెలుసండి. ఇప్పుడు ఇక్కడ ప్రతి వాక్యంలో గో ఉంది చూడండి. గో దేర్, గో టు ఆఫీస్, గో బై కార్, గో విత్ రాజు, గో స్లోలీ, గో ఫాస్ట్, గో విత్ సంబడి, గో అండ్ టెల్, గో అండ్ ఆస్క్ హిజ్ అడ్రస్, గో టు ప్లాట్ఫామ్ నెంబర్ 5 అండ్ మీట్ హిమ్. ఈ వాక్యాలన్నీ ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటే మీకు అర్థమవుతాయండి కదా మీకు అర్థమవుతాయి, ఎగ్జాక్ట్గా అర్థమవుతాయి. కానీ మీరు ఇన్ని వాక్యాలు ఈ విధంగా సొంతంగా తయారు చేయమంటే చేయలేరండి. అదే పెద్ద సమస్య. మీరు సొంతంగా తయారు చేయమంటే తయారు చేయలేరు. ఇక్కడ ప్రతి వాక్యంలో గో ఉంది. సో ఇక్కడ ఉన్న వాక్యాలన్నింటికి అర్థాలు మీరు తెలుగులో చెప్పమంటే కూడా చెప్తారు. ఇక్కడ 10 వాక్యాలు. ఇదే విధంగా ఒక 1000 వాక్యాలు చేయమంటే, 1000 వాక్యాలు కాదు, ఇంకొక 10 వాక్యాలు చేయమంటే కూడా తడబాటు, ఏం చెప్పాలని అర్థం కాదు, ఒకటే కన్ఫ్యూజు. ఇప్పుడు ఈ టెక్నిక్ కరెక్ట్గా తెలిస్తే గో ప్లేస్లో కమ్ కూడా చెప్పచ్చండి. ఇప్పుడు కమ్ దేర్ అంటే బాగుంటుంది, కమ్ ఇయర్ అంటే బాగుంటుంది. గో దేర్, కమ్ ఇయర్. కమ్ టు ఆఫీస్, కమ్ బై కార్, కమ్ విత్ రాజు, కమ్ స్లోలీ, కమ్ ఫాస్ట్, కమ్ విత్ సంబడి, కమ్ అండ్ టెల్, come and ask his address, come to platform number 5 and meet him. చూసారా? చూసారు కదా. అంటే ఈ కంప్లెక్స్లో గో ప్లస్లో కమ్ పెట్టినా మీరు సెంటెన్స్లు మీకు ఎదురు వ్యక్తి చెప్పేది అర్థమవుద్ది. మీరు కూడా చెప్పగలరు. చెప్పేటప్పుడు కాన్ఫిడెంట్ మీకు దొరకని దానివల్ల చెప్పలేకపోతున్నారు. ఓకే, కమ్ ప్లేస్లో గో ప్లేస్లో కమ్, ఇక్కడ కమ్ 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 కమ్, ఇలా ఇక్కడ 10 సెంటెన్సులు చెప్పాను. ఈ విధంగా మీరు 100 సెంటెన్సులు కాదు కదా, 1000 సెంటెన్సులు రావచ్చు. ఆ టెక్నిక్ మటుకు నేను చెప్తానండి. ఓకే, ఇప్పుడు వీటికి ఇంగ్లీష్లో ఉన్న సెంటెన్స్, తెలుగులో సెంటెన్స్ చెప్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 10 సెంటెన్సులు మీరు శ్రద్ధగా విన్నారనుకోండి, మీరే 100 సెంటెన్సులు రాస్తారు. అదేం పెద్ద కష్టమేం కాదు. ఓకే, క్రింద చెప్పిన ఇంగ్లీషు మరియు తెలుగు వాక్యాలను గమనించండి అన్నాను. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ చెప్తుంటానండి. గో అంటే మీకు తెలుసు, వెళ్ళు. గో దేర్ అంటే అక్కడికి వెళ్ళండి. ఇక్కడ కీ వచ్చింది, ఇక్కడ టు లేదు, కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ దేర్ అన్నా హియర్ అన్నా టు వాడకూడదు, అది ఇంగ్లీషు రూలు. డీప్గా వద్దు గ్రామరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అక్కడికి అంటే ఈ కీని వదిలేస్తారు ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు. ఇక్కడికి అన్నప్పుడు కూడా వదిలేస్తారు. అంటే ఏం లేదండి, ఈ దేర్ అనేది యాడ్వర్బ్. యాడ్వర్బ్కి ముందు ప్రిపోజిషన్ రాదు. మళ్ళీ యాడ్వర్బ్ అంటే ఏంటి అనేది డీప్గా వెళ్ళొద్దు. ఎప్పుడైనా మీరు దేర్ అని వాడినప్పుడు వాడద్దు. అదే చెన్నైకి వెళ్ళు అంటే వాడాలి. చెన్నై అనేది నౌను. సో డీప్గా వద్దు. ఒకవేళ మీరు ఆ కీ అనే పదము ఆ దేరు హియర్ దగ్గరే వస్తుంది, బై ఏ మిస్టేక్ మీరు ఏమన్నా గో టు దేర్ అన్నా కూడా తప్పేం లేదు. మీరు బిగినింగ్లో నేర్చుకుంటున్నారు కాబట్టి ఇంగ్లీష్లో. ఎందుకంటే కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాదని చెప్పట్లే, ప్లేస్కి ముందు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇది ప్లేసే, దేర్ అనేది ప్లేసే అయినప్పటికీ కూడా యాడ్ వరకు దానివల్ల రాదు. అంత డీప్గా వద్దు. ఓకే, తర్వాత ఇంకోటి వెళ్ళండి అన్నాము. అండి అన్నప్పుడు ప్లీజ్ అనే పదం వాడాలా? కానీ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ వాడరండి. ప్లీజ్ అనే పదం ఎక్కువ వాడరు. మనం కూడా చూడండి, అక్కడికి వెళ్ళండి అంటే అర్థం ఏంటి? అండి అంటే రెస్పెక్ట్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే దయచేసి అక్కడికి వెళ్ళండి. దయచేసి అని చెప్తే ఎగతాళికి చెప్పినట్టు కూడా ఉంటుంది. దయచేసి అక్కడ కూర్చోండి అన్నాం అనుకోండి, కోపంగా చెప్పినట్టుగా ఎగతాళి చేసినట్టు కూడా ఉంటుంది. అక్కడ కూర్చోండి అంటేనే రెస్పెక్ట్. అదేవిధంగా ఇంగ్లీష్లో ఇంకంత పర్టికులర్ చెప్పాలంటే ప్లీజ్ అనే పదం వాడాలా? ప్లీజ్ అనే పదం వాడకపోయినా ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు గో దేర్. పర్టికులర్గా
మరీ పెద్దవాళ్ళు అయినప్పుడు ప్లీజ్ సిట్ డౌన్ హియర్. జనరల్గా ప్లీజ్ 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 మనం వాడము ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు. ఎప్పుడైనా మరీ పర్టికులర్గా చెప్పాలనుకున్నప్పుడు ప్లీజ్ అనే పదం వాడతాం. అంటే మనం మాట్లాడుతున్న వాక్యాన్ని అతను గౌరవంగా మాట్లాడలేదన్న ఫీలింగ్ కలిగేటప్పుడు, ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఎప్పుడన్నా అది కూడా ఇంగ్లీష్లో ఎక్కువ ప్లీజ్ వాడని చూడండి. ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ గో దేర్, ప్లీజ్ 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 అంటామా. ఉదయం నుంచి సాయంత్రం ఎన్నో వాక్యాలు మాట్లాడుతుంటాం. ఓకే, ఇప్పుడు సో ఇంకా ప్లీజ్ అనే పదం మీరు ఆడ ఇంప్లాయిడ్ అనుకోండి, ప్రతిసారి నేను చెప్పను. ఓకే, గో అంటే మీనింగ్ వెళ్ళని ఉంటుంది డిక్షనరీలో, కాదని చెప్పట్లే. ఓకే, రెండో సెంటెన్స్ గో టు ఆఫీస్ అంటే కార్యాలయానికి వెళ్ళండి. ఇక్కడ ఈ టు అనేది ప్రిపోజిషన్ అండి. ఈ టు అనేది ప్రిపోజిషన్ అంటే ఒక వెర్బ్ పక్కన ప్రిపోజిషన్ వస్తుంది. ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ అంటారు. అంత డీప్ గ్రామర్ వద్దు. ఓకే, జనరల్గా ఈ గోకు పక్కన ఓకే టు అనే వెర్బ్ వస్తుంది, టు అనే ప్రిపోజిషన్ వస్తుంది. సో చాలా వాక్యాలకు మీకు ప్రిపోజిషన్స్ వస్తాయండి. ఓకే, ప్రిపోజిషన్ లేదా నౌన్ వస్తుందండి, అంతే సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, సరే, గో టు ఆఫీస్ అంటే కార్యాలయానికి వెళ్ళండి. గో బై కార్, కార్లో వెళ్ళండి. సార్ ఇక్కడ లో అని ఉంది, మళ్ళీ ఇన్ను పెడితే బాగుంటుందా? ఇన్ను పెడితే బాగుంటుంది. గో ఇన్ కార్ అన్నాం అనుకోండి, ఎదుటి వ్యక్తికి అర్థమవుద్ది మీరు ఇంగ్లీష్లో చెప్పింది. తర్వాత ఇంకో విషయం కూడా అర్థమైద్ది, ఎదుటికి ఇంగ్లీష్ రాదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారని. చూడండి, చిన్న చిన్న వాక్యాలే మనం రోజు చేస్తున్న తప్పులు. అంటే ఇక్కడ గో టు దేర్ అంటాం, గో టు దేర్ అనకూడదు. ఇది మనం కరెక్ట్గా చెప్పాం. గో టు ఆఫీస్. గో బై కార్ అంటే ఏదైనా ఒక వాహనంలో పోతున్నప్పుడు మనము గో బై కార్, ఇక్కడే మీరు చెప్పచ్చు గో బై కార్, గో బై ట్రైన్, గో బై ఆటో. అదేవిధంగా రివర్స్, కమ్ బై ఆటో, కమ్ బై కార్. అదే వద్దంటే డోంట్ గో బై కార్, డోంట్ గో బై ఆటో. ఓకే, ఇన్ననే పదం వాడకూడదండి. ఇది మీరు బిగినింగ్లో ఇన్నని పదాలు వాడినా కూడా ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు. అబ్జర్వ్ చేసినప్పుడు ఓహో అక్కడ బై అనే పదం వాడాలా అంటే గ్రామర్ రూల్ డీప్గా నేర్చుకోండి. మీరు గ్రామర్ బాగా నేర్చుకుంటే మీకు గ్రామర్ వస్తుంది, స్పోకెన్ ఇంగ్లీష్ రాదండి. మాట్లాడుతున్నప్పుడు ఎదురు వ్యక్తిని అబ్జర్వ్ చేయాలా. అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏమేమి తప్పులు మాట్లాడుతుంటే మీకు అర్థమవుద్ది. ఓకే, గో బై కార్ అంటే కార్లో వెళ్ళండి. గో విత్ రాజు, ఇక్కడ ఇది ప్రిపోజిషన్ అండి. ఇది ప్రిపోజిషన్. విత్ అంటే రాజుతో వెళ్ళండి అంటే వెర్బ్ తర్వాత ప్రిపోజిషన్ వస్తుంది. గో విత్ రాజు, రాజుతో వెళ్ళండి. ఇక్కడ కొన్ని వెర్బులకు వస్తాయి, కొన్ని వెర్బులకు రావండి. ఆ సందర్భం చెప్తాము. ఆ సందర్భం చెప్పినప్పుడు ఒకటి ఖచ్చితంగా ప్రిపోజిషన్ రావాలా, అలా రాని పక్షంలో ప్రిపోజిషన్ లేకుండా నౌన్ రావాలా. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు గో అనే పదం తీసేసి సి అన్నాం అనుకో, సి రాజు లేదా మీట్ రాజు, అప్పుడు విత్ రాలే. సో ఆ వెర్బులకి ఏంటంటే అంటే కరెక్ట్ చెప్పాలంటే అన్ని వెర్బులలో ఉన్న వెర్బులు మొత్తం డివైడ్ చేస్తే ఏదో ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ అంటారు. రెండు వెర్బులు అనుకోండి, గో అనేది ఒక కేటగిరీ, కమ్ అనేది ఒక కేటగిరీ, గో అనేది ఒక కేటగిరీ, మీట్ అనేది ఒక కేటగిరీ. అంత డీప్గా వెళ్ళొద్దు. ఒకటి ప్రిపోజిషన్తో వాక్యాలు వస్తాయి. ఒకవేళ ప్రిపోజిషన్ లేకపోతే నామవాచకాలతో వస్తాయి, పేర్లతో వస్తాయి. ఓకే, గో విత్ రాజు, రాజుతో వెళ్ళండి. అయితే గో అనే వెర్బ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అన్ని ఖచ్చితంగా ప్రిపోజిషన్ వస్తుంది. ప్రిపోజిషన్ లేకపోతే యాడ్ వెర్బ్ వస్తుంది. యాడ్ వెర్బ్ అంటే ఇది ఈ దేర్ అనేది. ఓకే, డీప్గా నాకు తెలియకుండా మళ్ళీ గ్రామర్ చెప్తున్నాండి. గ్రామర్ జోలికి వెళ్ళొద్దు. ఓకే, గో విత్ రాజు. ఇక్కడ కష్టమైంది ఏమీ లేదండి. రాజుతో వెళ్ళండి. వెళ్ళు అంటే మీకు తెలుసు, తో అంటే మీకు తెలుసు, రాజు అంటే రాజు. ఓకే, రాజుతో వెళ్ళండి. ఇంకా రివర్స్లో చూడండి, రాజు, తో, గో వెళ్ళండి. చూస్తారు కదా, చివరిలో రాజు ఉంది, ఇక్కడ బీనింగ్లో ఉంది రాజుకు ముందేంది తో ఉంది, ఇక్కడ రాజు పక్కన వచ్చింది తో, ఇక్కడ గో అనేది చివరిలో ఫస్ట్లో వచ్చింది, ఇక్కడ చివరిలో వచ్చింది.
అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్తున్న వాక్యాలన్నీ రివర్స్లో. దీనికి ఇప్పుడు ఇంకా వివరంగా చెప్తాను చూడండి. రాజు అనేది 1, విత్ అనేది 2, గో అనేది 3. ఇక్కడ ఎలా వచ్చింది? రాజు 1, విత్ 2, గో 3. అంటే ఇట్లా 3గా డివైడ్ చేసుకుంటే చూడండి ఎంత సులభమో. రివర్స్లో ఓకే, రాజుతో వెళ్ళు లేదా వెళ్ళండి. ఓకే, అన్ని వాక్యాలు ఇదే విధంగా ఉంటాయండి. నేను ఇక్కడ మీకు డీప్గా చెప్పాను, ప్రతిసారి నేను చెప్పాను. ఓకే, నెమ్మదిగా వెళ్ళండి, నెమ్మదిగా వెళ్ళండి, గో స్లోలీ. ఇక్కడ ఎల్వై వర్డ్ అండి. ఎల్వై వర్డ్ అంటే యాడ్వర్బ్ అండి. ఓకే, అంటే గో తర్వాత ఎల్వై వర్డ్ కూడా వస్తుంది. అదేవిధంగా గో ప్లేస్లో మీరు కమ్ స్లోలీ అంటే నిదానంగా రండి. ఈట్ స్లోలీ నిదానంగా తినండి. సింగ్ స్లోలీ నిదానంగా పాడండి. మీ ఇష్టం. ఇక్కడ వెర్బుల్ రీప్లేస్ చేయడమేండి. నేను అన్ని గో 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 అని పెట్టాను. ఇక్కడ మీరు ఏ పదమైనా వెర్బుల్ పెట్టుకోవచ్చు సందర్భానికి తగ్గట్టుగా. ఏ పదం అంటే ప్రతి పదం పెడితే సెట్ కాదు. ఓకే, గో ఫాస్ట్. ఫాస్ట్ అంటే వేగంగా, గో అంటే వెళ్ళండి. ఓకే, ప్లీజ్ గో అంటే వెళ్ళండి. ప్లీజ్ అనే పదం ప్రస్తుతం అవాయిడ్ చేస్తున్నానండి. ప్రస్తుతం అవాయిడ్ చేస్తూ గో అంటే వెళ్ళండి అనే మీనింగే చెప్తున్నాను. గో ఫాస్ట్ అంటే వేగంగా వెళ్ళండి. గో విత్ సంబడి. గో విత్ సంబడి. ఇక్కడ విత్ అనేది ప్రిపోజిషన్ అండి. ఇక్కడ ఫాస్ట్ అనేది యాడ్వర్బ్. ఇప్పటి వరకు మనకు యాడ్వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్స్ వస్తున్నాయి, గమనించండి. ఓకే, గో విత్ సంబడి అంటే ఎవరితోనైనా వెళ్ళండి. కమ్ విత్ సంబడి అంటే ఎవరితోనైనా రండి. ఈట్ విత్ సంబడి అంటే ఎవరితోనైనా తినండి. డోంట్ ఈట్ విత్ సంబడి అంటే ఎవరితోడంటే వాళ్ళతోటి తినద్దు. సో మీకు అర్థమవుతుంది ఇంగ్లీషు, మీకు బాగా చక్కగా అర్థమవుతుంది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు చెప్పాలన్నప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఆ భయాన్ని నేను పోగొట్టడం కోసమే ఈ వీడియో ఉద్దేశం అండి. ఒకటి. ఓకే, గో అండ్ టెల్. గో అండ్ టెల్ వెళ్ళి చెప్పండి. వచ్చి చెప్పండి అంటే కమ్ అండ్ టెల్. కమ్ అండ్ టెల్. ఎంత ఈజీగా ఉంది చూడండి. ఇక్కడ మనకు ప్రిపోజిషన్ వచ్చిందండి. ప్రిపోజిషన్స్ చాలా తక్కువ వస్తుంది. మోస్ట్లీ ఆ ప్రిపోజిషన్ కూడా ఈ అండనే వస్తుంది ఎక్కువ. ఓకే, ప్రిపోజిషన్ చాలా తక్కువ అండి. వేల వెర్బులతో పాటు కొన్ని వేల సెంటెన్స్లు మీరు రాస్తారని భావిస్తున్నా అండి. ఓకే, మీకు ఇవి శాంపిల్ వీడియోస్ అండి. మీకు మా పూర్తి వీడియోలు మరియు పీడిఎఫ్ బుక్స్ కావాలనుకుంటే పూర్తి వివరాలకు వాట్సాప్ నెంబర్కు 9789099589కు సెండ్ తెలుగు టు ఇంగ్లీష్ ఫుల్ డీటెయిల్స్ అని మెసేజ్ పెట్టండి. మేము కంప్లీట్ డీటెయిల్స్ పంపిస్తాము. ఇది ఇప్పుడున్న ఇన్స్టిట్యూట్ కాదండి, 33 సంవత్సరాలుగా ఉన్న ఇన్స్టిట్యూట్. ఇది 1990లో స్టార్ట్ చేశాము. మీకు తెలుగు టు ఇంగ్లీషే కాకుండా ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ డీటెయిల్స్ మీరు అడగండి. ఆ డీటెయిల్స్ మొత్తం పంపిస్తాను. ఫీజు వివరాలు అన్నీ పంపిస్తాము. తప్పకుండా మీరు నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ అనేది పెద్ద కష్టమైన భాష ఏం కాదు. కష్టమైన భాష నాకు తెలిసి తెలుగేనండి. ఓకే, అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ ఫార్వర్డ్ ఇన్ గ్రూప్స్ అండి. గ్రూప్స్లో మీరు ఫార్వర్డ్ చేస్తే ఏమవుతుందంటే ఆ గ్రూప్లో ఉండే వాళ్ళకి ఎవరికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుందండి. మీరు వాళ్ళకి ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.